హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాయకీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి రెసిపీతో వచ్చేసానండి. అది ఈజీ కూడా. ఏంటో తెలుసా? వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి. అదేనండి. ఏంటి అమ్మాయి పాటలు పాడుతుంది అనుకున్నారా? లేదండి, చక్కగా కమ్మగా కడుపు నిండుగా తినే మన ఆంధ్ర స్టైల్ టమాటా పప్పు చేయబోతున్నాను ఈరోజు. సో మా పాపకు చాలా ఇష్టము. మీకు కూడా నేను ఎలా చేస్తాను అన్నది ఒకసారి చూపిద్దామని ఇలా వచ్చేసాను అనమాట. సో నేను ఒక అరకిలో టమాటాలు తీసుకున్నాను, శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని కడుక్కొని అలా నానబెట్టుకుంటున్నాను అనమాట. ఇప్పుడు కడిగి పెట్టుకున్న టమాటాలని అలా గుత్తులుగా కట్ చేస్తున్నాను. ముక్కలుగా కట్ చేసి పప్పులో వేయను. ఆల్రెడీ పప్పులో నీరు ఉంటుంది. ఇంకొద్దిగా టమాటాలో కూడా మనం ముక్కలు వేస్తే పప్పు బాగా లూజ్ అయిపోతుంది. అదిగాక కొన్ని టమాటాలు పులుపుదనంతో పప్పు ఉడకపోవచ్చు. అందుకని నేను ఇలా గుత్తిగా కట్ చేసి పెట్టేసుకొని ఒక 2 పచ్చిమిరపకాయలు, చిటికెడు నూనె వేసుకొని చక్కగా మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చేసాయి. ప్రెషర్ పోయి ఉంటుంది. మనం ఒకసారి మూత తీసి చూద్దాం పప్పు ఉడికిందో లేదో. పప్పు ఉడికిపోయిందండి. ఇప్పుడు చూసారా, నేను గుత్తిలుగా వేసాను కదా టమాటాలు, అది చక్కగా ఒక గరిటెతో మెల్లగా పక్కకి ఒక బౌల్లో తీసుకుందాం. కొంతమందికి ఏంటంటే తొక్కుతో ఇష్టం ఉండదు కదా, మధ్య మధ్యలో పప్పులో తొక్కు వస్తూ ఉంటుంది టమాటాది. సో అలాంటి వాళ్ళకి ఇది ఈజీ మెథడ్. చక్కగా ఇలా ఉడకగానే ఆల్రెడీ లేయర్ అంతా పక్కకు వచ్చేస్తుంది. అలా స్పూన్ వేడిగా ఉంది కదా, నేను స్పూన్ సాయంతో అలా తీసేసుకుంటున్నాను అనమాట. అలా తొక్కు తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక బాణలు తీసుకొని ఒక 2 నుంచి 3 స్పూన్లు గానుగ నూనె పోసుకున్నాను, వేరుశనగ నూనె. అందులో 1.5 స్పూను మినపప్పు వేసుకున్నాను. తర్వాత ఏమో ఆవాలు, ఒక 1 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని చక్కగా చిటికెడు మెంతులు కూడా వేసుకున్నాను, ఒక 2 పలుకులు. అది మీ ఆప్షనల్ అండి, కానీ వేస్తే మంచిది మెంతులు. సో ఇప్పుడు ఆల్రెడీ ఉడికించి పక్కన పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా నూనెలో వేసేసి కొద్దిగా మా చెట్టు కరివేపాకు చక్కగా తుంపుకొని సువాసన వచ్చేలాగా వేసేసుకున్నాను అనమాట. ఎండుమిరపకాయలు, కొద్దిగా పసుపు, ఉప్పు, కారం తగినంత, అవి మాత్రం మీ రుచికి తగినంత వేసుకోండి. నేను 1.5 స్పూన్ అలా వేసాను, ఆ పప్పుకు తగినంతగా. చిటికెడు చింతపండు రసం కూడా వేసుకున్నాను. మరీ ఎక్కువ వేసుకోలేదు, ఎందుకంటే పులుపు మరీ ఎక్కువ తినను నేను, కాబట్టి దానికి పప్పుకు సరిపడా అంతా వేసుకున్నాను. ఆల్రెడీ టమాటా పప్పే కదా, ఎక్కువ పులుపు అవసరం లేదు. మీరు మీ రుచికి తగినట్టుగా వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా అంతా ఉడికినట్టు పైన కొద్దిగా ఆయిల్ ఫామ్ అవుతుంది కదా, ఆ సమయంలో మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి అలా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు పప్పును టమాటా అంతా మెదిపేసి పోపు వేసేదానికన్నా ఇలా వేస్తే మాత్రం పప్పు చాలా అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి పప్పు ఒక్కసారి కలుపుకొని ఒక చిటికెడు ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసేసుకోవడం అండి. అంతే. చక్కగా వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని అన్నం తింటే ఉంటుంది. ఇంకా ఎలాంటి ఐటమ్స్ కూడా పనికిరావండి, అంత అద్భుతంగా ఉంటుంది. చక్కగా పొట్ట కూడా మనకి పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఒక్క ఐటెం ఉంటే చాలు, కడుపు నిండిపోతుంది. నేను చేసిన విధంగా మీరు కూడా చేసి చూస్తారు కదా. ఒకసారి నేను చేసిన మెథడ్లో మీరు చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో కలుద్దాం. అంతవరకు నమస్తే.